హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. చాలా మందికి గోరుచిక్కుడు అంటే ఇష్టం ఉండదు, కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీక్లీ వన్స్ అయినా గోరుచిక్కుడు భోజనంలో ఉండేటట్లు చూసుకోండి. రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా గోరుచిక్కుడుని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. గోరుచిక్కుళ్ళు మగ్గేలోపు కర్రీకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మీడియం సైజ్ 2 టమాటాలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసిన ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఒకసారి వేయించుకొని మన రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న గోరుచిక్కుళ్ళు, మన రుచికి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. కొంచెం చిక్కబడిన తర్వాత చివరిగా గరం మసాలా, కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ. ఇక్కడ నేను 1/2 కేజీ గోరుచిక్కుడు తీసుకున్నాను. వాటికి తగ్గట్లుగానే మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఈ క్వాంటిటీస్ని పెంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.